Hi, welcome to my channel Mama's Taste. The first item for today is గోధుమ రవ్వతో ఉప్మా. అందరికీ తెలిసిందే, బట్ కొంచెం స్టైల్గా మా మదర్ కుక్కర్లో చేసేస్తున్నారు, ఎందుకంటే త్వరగా అయిపోతుందంట. చూద్దాం ఎలా ఉంటుందో. సో దాన్ని కుక్కర్ తీసుకున్నారు, కుక్కర్లో కొంచెం ఆయిల్ వేశారు, ఆయిల్లోకి పోపు దినుసులు అన్నీ వేశారు, బాగా రోస్ట్ చేసుకోబోతున్నారు, రోస్ట్ చేసేసుకుంటున్నారు. సో ఈ రోస్ట్ చేసేసుకున్న ఈ పోపు దినుసుల్లోని మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. సో దానికి ముందు షీ మేడ్ 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వ రెడీ. 1 కప్ గోధుమ రవ్వని రెడీ చేసుకున్నారు. అండ్ దెన్ ఇప్పుడు ఇందులోకి కట్ చేస్తున్న ఆనియన్స్, ఒక హాఫ్ ఆనియన్ సరిపోతుంది. సో ఆనియన్ని కట్ చేసుకొని అందులో పీసెస్ వేసుకొని దాన్ని బాగా కలుపుకున్నారు, ఆయిల్లో అది ఫ్రై అయ్యేలాగా. అండ్ దెన్ కారం ఎంత తింటారో దాని ప్రకారంగా 3 to 4 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి చీలికల్లాగా. యూజువల్గా కారం తక్కువ తినేవారు 2-3, కారం ఎక్కువ తినేవారు 4 to 5 వేసుకొని సరిపోతుంది. అండ్ దెన్ కరివేపాకు వేసి బాగా దాన్ని వేపారు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ టొమాటో. సో టొమాటో వేసుకున్నారు, దాన్ని కూడా బాగా ఫ్రై చేస్తున్నారు. అండ్ ఈ టొమాటో ఆనియన్స్ అన్నిటికీ కలిపి సరిపడా ఉప్పు, మనకి ఎంత కావాలో అంత అమౌంట్ ఆఫ్ సాల్ట్ని మనం అందులో వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుంటాము. ఈ వాటర్ కన్సిస్టెన్సీ ఎలా అంటే, 1 కప్ మనం గోధుమ రవ్వ తీసుకున్నాం కాబట్టి దానికి 1:3 క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. సేమ్ మెజర్మెంట్ తీసుకొని వాటర్ 3 కప్స్ అందులో యాడ్ చేశారు. అండ్ దెన్ ప్రెషర్ కుక్కర్ లిడ్ని పైన పెట్టారు. ఫర్ దాట్ అది ఏమవుతుందంటే లోపల హీట్ బాగా ఇదయ్యి బాయిల్ అవుతూ ఉంటుంది. బాయిల్ అయిన ఈ వాటర్లోకి మనం గోధుమ రవ్వని యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూతను పెట్టుకున్నాం. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 3 విజిల్స్. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత మన ఉప్మా రెడీ అయిపోయినట్టు. సో లెట్స్ కౌంట్ ఫర్ 3 విజిల్స్. ఫైన్, మన 3 విజిల్స్ కంప్లీట్ అయిపోయి. సో మనం స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు కూల్ అయ్యాక ప్రెషర్ కుక్కర్ లిడ్ని ఓపెన్ చేసుకొని మొత్తం అంతా కూడా మనం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక టొమాటో పీసెస్ కొంచెం బిగ్గా ఉన్నాయి చూసారా, సో అన్నీ మనకి కుక్ అయిపోయి ఈ 3 విజిల్స్లో. సో దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని వేడిగా ఏ కారపొడితోనో లేకపోతే షుగర్తో తినో సూపర్ ఉంటుంది. సో that's all for today. Thank you for watching. Just watch my videos for more food videos. Bye.